నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో లయన్స్ గేట్ పోర్టల్ పైన మనం పిక్ ఎ కార్డ్ రీడింగ్ చేద్దాము. ఇక్కడ 8/8 అని రాశాను, అంటే 8వ తేదీ 8వ నెల. ఈసారి మన సంవత్సరం కూడా 2024, అంటే 2 + 2 4, 4 + 4 8. సో ఈసారి 8/8 888 పోర్టల్ అనమాట. ఇది 8/8 పవర్ఫుల్, అంటే ఇది లయన్స్ గేట్ ప్రాస్పెరిటీ పోర్టల్. 8/8 పవర్ఫుల్, అంటే 888 ట్రిపుల్ పవర్ వస్తుందన్నమాట ఇక్కడ మనకి. సో ఇక్కడ ఎస్పెషలీ 8 మనకి అబండెన్స్కి చిహ్నం. 8 ఇట్లా నిలబెట్టుకుంటే ఇది 8 అయితే, దీన్ని పనబెట్టినామంటే మనకి ఇన్ఫినిటీ సింబల్ వస్తుంది. సో ఇన్ఫినిటీ దేని గురించి మాట్లాడుతుంది? అబండెన్స్ గురించి మాట్లాడుతుంది. అబండెన్స్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే సమృద్ధి. ఉన్నదానికన్నా ఇంకా కొంచెం మెరుగైన స్థితిలో మనం ఉండేదాన్ని ఏ విధంగా చూసినా కానీ అది మనకి అబండెన్స్ క్రియేట్ అయింది అని చెప్తామన్నమాట. సో ఇక్కడ 888 ఈ ఏంజల్ నెంబర్ మనం చూసుకుంటే మామూలుగా ఇది ఫినాన్షియల్ సక్సెస్ని చెప్తుంది అనమాట, అంటే ఫినాన్షియల్ గెయిన్ని చెప్తుంది. ఇప్పుడు వరకు ఫినాన్షియల్గా నేను అంత హ్యాపీగా లేను అంటే ఈ పోర్టల్ ఓపెనింగ్తో మీరు మీ ఫినాన్షియల్ స్టేటస్ మెరుగుపడడానికి మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ టైంలో మీరు ఎంత బాగా పాజిటివ్గా ఉండి మేనిఫెస్ట్ చేస్తారో మీరు అంత మంచిగా మీరు అచీవ్ చేయగలుగుతారు. సో ఆపర్చునిటీస్ అనేటివి క్రియేట్ అవుతున్నాయి వెల్త్ క్రియేషన్లో. సో మీకు ఫినాన్షియల్గా మంచి గ్రోత్ అయితే మీరు చూడగలుగుతారనమాట. అండ్ అబెండెన్స్ క్రియేట్ అవుతుంది, ప్రాస్పెరిటీ క్రియేట్ అవుతుంది. సో ప్రాస్పెరిటీ అంటే ఏంటి? ద కండిషన్ ఆఫ్ బీయింగ్ సక్సెస్ఫుల్. సో మన శ్రేయస్సుకి ఏదైతే మంచిదో అవన్నీ ఇక్కడ సమకూరుతున్నాయి. ఇన్ క్రిస్ప్ లయన్స్ గేట్ పోర్టల్ అంటే ఏంటి అనేది నేను చెప్తాను. దీని ఫుల్ వీడియో పూర్తిగా లయన్స్ గేట్ పోర్టల్ అంటే ఏంటి, మనం అఫర్మేషన్స్ ఎట్లా చేయాలి, మనం ఆ రోజు ఏం చేస్తే మనకి ఇంకా మెరుగైన స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాము, ఆ ప్రాసెస్ అంతా నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ ఇస్తాను. సో మీరు ఆ వీడియో చూసినారంటే మీకు ఇంకా బాగా మంచిగా అవగాహన వస్తుంది. కానీ జస్ట్ కొంచెంగా అయితే మటుకు నేను చెప్తాను. ఈ లయన్స్ గేట్ పోర్టల్ అంటే ఏంటంటే మనకి సూర్యుడు వచ్చి సింహరాశిలో ఉంటారనమాట. సో సూర్యుడు అంటే నెంబర్ 1. సింహరాశి అంటేనే లీడర్షిప్కి ఆ సింహరాశి వాళ్ళు చిహ్నాలలాగా అనమాట. సన్కి కూడా లీడర్షిప్ ఉంటుంది, ఎందుకంటే ఇండివిజువాలిటీ ఉంటుంది కాబట్టి. సన్ వచ్చి స్వయం ప్రకాశి. సో ఆయన వచ్చి సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సన్ లేకపోతే అసలు మనము ఈ భూమి పైన మనం ఏది ఊహించుకోలేమన్నమాట. దేనికైనా కానీ మనకి మూలం ఆయనే. సో ఆయన సీరియస్ స్టార్, ఇక్కడ ఓరియన్స్ బెల్ట్, ఎర్త్, ఇవన్నీ ఒక అలైన్మెంట్లో వస్తున్నాయి అన్నమాట. చాలా పవర్ఫుల్ కూటమి ఇక్కడ ఏర్పడుతుంది. సో ఇంత పవర్ఫుల్ కూటమి ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఎంత పవర్ఫుల్ టైం నడుస్తుందో ఆలోచించండి. ఇది మనకి జూలై 28 ఈ టైం ఫ్రేమ్ నుంచి ఆగస్ట్ 12 వరకు ఉంటుందన్నమాట. ఈ పోర్టల్ ఓపెన్ అయి ఉంటుంది. ఎప్పటి నుంచి? జూలై 26, 28 ఆ మధ్య నుంచి ఆగస్ట్ 12 వరకు పోర్టల్ ఓపెన్ అయి ఉంటుంది. సో ఇవన్నీ మంచి రోజులే, కానీ వీటన్నిటిలోకి ద మోస్ట్ పవర్ఫుల్ డే ఎప్పుడంటే 8వ తేదీ, ఆగస్ట్ 8వ తేదీ అన్నిటికన్నా చాలా పవర్ఫుల్ డే అనమాట. సో ఆ రోజు మనం మేనిఫెస్ట్ చేసినాము అంటే ఈ రోజుల్లో అంతా మేనిఫెస్ట్ చేయొచ్చు, కానీ ఈరోజు పోర్టల్ ఇంకా పవర్ఫుల్గా ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి ఈరోజు ఎస్పెషల్లీ మనం మేనిఫెస్ట్ చేసినామంటే మన కోరికలు తొందరగా ఈజీగా మేనిఫెస్ట్ అవుతాయి. వెరీ ఫేవరబుల్ పీరియడ్ అనమాట. మనకి ఇంతకు ముందు ఈ ఆపర్చునిటీ మిస్ అయినాము, దీన్ని మనం మేనిఫెస్ట్ చేసుకోలేకపోయినాము అంటే ఇది మనకి సెకండ్ ఛాన్స్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పినట్లు 8 వచ్చి మనకి అబండెన్స్కి, కాన్ఫిడెన్స్కి, బ్యాలెన్స్కి, ప్యాషనేట్ ఎనర్జీస్కి, దాంతోపాటు ఇది కార్మిక్ లూప్. సో ఇన్ఫినిటీ ట్రాన్స్మిషన్ అనేది దీంట్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. అలా మనం సమృద్ధిగా ఉండాలి, మన శ్రేయస్సుకి ఏదైతే మంచిదో దాన్ని మొత్తం మనం సాధించుకోవాలి అనుకుంటే ఈరోజు మనం మేనిఫెస్ట్ చేసుకొని ఈ రోజుని మనం ఎంత బెటర్గా యూటిలైజ్ చేసుకుంటామో మనం అంత మంచి స్థితిలోకైతే మనం వెళ్ళొచ్చు. సో ఆస్ట్రాలజీ ప్రకారం చూసినా కానీ ఇది ఒక ఫ్రెష్ స్టార్ట్ లాగా అనమాట. ఇది ఒక క్లీన్ పలక. ఈ పలక పైన మనం నచ్చింది రాసుకోవచ్చు. తెల్ల పేపర్ పైన మనకి ఇష్టం వచ్చినట్లు మనం ఎట్లయితే చేసుకోగలుగుతామో ఆ విధంగా ఈ రోజుని మనమైతే బెస్ట్ వేలో యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట.
సో ఈరోజు ఎలాంటి రిచువల్స్ చేయాలి, ఏ టైంలో మనం చేస్తే చాలా మంచిది, ఇవన్నీ నేను ఆ వీడియోలో ఇచ్చినాను. సో మీరు ఆ వీడియోని ఒకసారి చూసినారంటే మీకు వాటిపైన అంతా మంచి అవగాహన వస్తుంది. మనం ఇక్కడ పిక్క కార్డ్ మట్టుకే చేద్దాము. సో ఈ పిక్క కార్డ్ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి రిచువల్స్ చేస్తే మీకు ఇంకా బెటర్ స్టేట్లోకి వెళ్ళొచ్చు మీరు అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఓపెనింగ్తో మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, అంటే మనకి ఎలాంటి ఛాన్సెస్ వస్తున్నాయి, ఏవి ఫుల్ఫిల్ అవుతున్నాయి, మన విషెస్ ఏవి ఫుల్ఫిల్ అవుతున్నాయి మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. సో ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి మీరు బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఈ పోర్టల్ ఓపెనింగ్తో వీళ్ళకి ఎలాంటి బ్లెస్సింగ్స్ వస్తున్నాయి, లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, అండ్ ఈ చేంజెస్ అనేటివి మన ఎలాంటి విషెస్ని ఫుల్ఫిల్ చేస్తున్నాయి. మనం ఫస్ట్ రిలేషన్షిప్, కెరియర్, హెల్త్, వెల్త్ ఇవి చూసి ఆ తర్వాత మనం ఎలాంటి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేస్తున్నాము, లేకపోతే ఎలాంటి ఇవి వస్తున్నాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక 4 కార్డ్స్ తీసుకుంటాను. ఒక్కొక్క కార్డ్ ఫర్ రిలేషన్షిప్, హెల్త్, వెల్త్, కెరియర్కి. బ్యూటిఫుల్. సో నేను ఫస్ట్ కార్డ్ వచ్చి రిలేషన్షిప్కి తీసుకుంటున్నాను. రిలేషన్షిప్కి వచ్చి ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. నెక్స్ట్ మన కెరియర్, హై ప్రీస్ట్రెస్. నెక్స్ట్ వెల్త్, ఫినాన్సెస్, టవర్. ఫైనల్గా మనం హెల్త్కి తీసుకుందాం, జస్టిస్. సో ఇక్కడ పైల్ నెంబర్ 1 మనము ఓరియన్స్ బెల్ట్ గురించి మాట్లాడినాం కదా. ఇక్కడ ఓరియన్స్ బెల్ట్ ఆ పైన హై ప్రీస్ట్రెస్ పైన వచ్చింది. సో మనకి కెరియర్లో హై ప్రీస్ట్రెస్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా మీ కెరియర్ ఒక మలుపు తిరగబోతుంది. మీరు ఇంతకుముందు దానికోసం చాలా కోరుకొని ఉంటారు, అలాంటిది ఇంతకుముందు అది జరగకపోయి ఉంటుంది, దాంతో చాలా నిరుత్సాహపడ్డారు. కానీ ఇప్పుడు మీరు అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఏదైతే మీరు కోరుకొని దానికోసం బాధపడ్డారో అలాంటి విషెస్ ఫుల్ఫిల్ అవుతున్నాయి మీ కెరియర్ పరంగా. సో దీంతో మీరేంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ, మీకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది దట్ ఏది వృధా పోవట్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ పర్ఫెక్ట్ ప్లేస్ నవ్. మంచి టైం వచ్చింది, ఈ టైంలో అయితే నేను బెస్ట్ వేలో నా కెరియర్లో నేను ఎదుగుతున్నాను, కాబట్టి నాకు ఏది మంచిదో అదే జరిగింది. ఇన్ని రోజులు నేను దీన్ని ఎలా నేను మిస్ అయినాను, దట్ నాకు ఏదైతే మంచిదో అది నాకు రైట్ టైంలో వస్తుంది అనేది నేను ఎలా మిస్ అయినాను. ఇన్ని రోజులు నేను బాధపడ్డాను కదా, ఇక్కడి నుంచి మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే ఏవైతే ఇతరులతో షేర్ చేసుకోవాలో అవి మట్టుకే షేర్ చేసుకోండి, అన్నీ ఇతరులకి చెప్పకండి, అన్నీ అందరితో పంచుకోకండి. కొంచెం మీరు మీ సీక్రెట్స్ని మీ వరకు పెట్టుకోండి, మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి. కెరియర్ విషయంలో మటుకు మీరు మీ ఇంట్యూషన్ని ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితుల్లో అయితే ఉన్నారు. రిలేషన్షిప్ పరంగా వస్తే మటుకు నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. నువ్వెంత అంటే నేనెంత అనేది మటుకు చేయకండి. గొడవలు, ఒక మాట అనిపించుకోవడం ఇలాంటివి వద్దు. ఎందుకంటే కొంచెం టఫే ఉన్నట్లుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, చింపాంజీ ఆ లైట్ ఇది క్యాండిల్ ఈ తీసుకొని అది ఎవరినో ఇట్లా వెళ్ళండి వెళ్ళండి అని తరుముతోంది. ఇక్కడ ఎవరితో చేయి ఇక్కడ ఉంది, ఆల్రెడీ గాయపడి ఎవరో ఇక్కడ పడిపోయినారు, ఇంకెవరినో ఇది తరుముతోంది. సో రిలేషన్షిప్స్ ఏంటంటే కొంచెం హ్యాండిల్ విత్ కేర్. తొందరపడి ఒక మాట అనడం కానీ, ఒక ఏదైనా కానీ మీరు కొంచెం ఆచితూచి అడుగులు వేయండి రిలేషన్షిప్ పరంగా. అండ్ మనం కెరియర్ చూసుకుంటే మనం ఆల్రెడీ చెప్పినాను నేను హై ప్రీస్ట్రెస్ గురించి. అండ్ మనం ఇప్పుడు ఫినాన్సెస్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనకి టవర్ కార్డ్ వచ్చింది. సో అన్ఎక్స్పెక్టెడ్ వేలో మీకు మనీ రావడానికి హై ఛాన్సెస్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మనకి ఈ డార్క్ దీని మధ్యలోంచి ఇక్కడ ఒక రెడ్ బాల్ లాగా బయటకు వస్తుంది. అంటే నేను ఇది సూర్యుడి కింద తీసుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు వరకు మనకి ఫినాన్సెస్ అంత ఆశాజనకంగా లేదు.
సో అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు రావడము, చాలా ఖర్చులు అయిపోవడము, మనం ఏదన్నా కొంచెం దాచిపెట్టుకొని ఉంటే ఆ దాచిపెట్టుకున్న డబ్బుకి రెక్కలు వచ్చి ఏదో విధంగా అది ఎగిరిపోతూ ఉన్నిందనమాట. ఇప్పుడు మనకి ఆల్రెడీ స్టక్ అయిన మనీ కావచ్చు, లేదు మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లోంచి మనకి ఇంకొంచెం బెటర్ రిటర్న్స్ కావచ్చు, ఇలాంటివి వస్తున్న దానివల్ల ఫినాన్షియల్గా కొంచెం బెటర్ పొజిషన్లోకి వెళ్తున్నారు. అండ్ నాకు ఇక్కడ టవర్ కార్డుకి నేను అది అసలుకి టవర్ కార్డు ఎందుకు వచ్చింది, ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఫినాన్సెస్ బెటర్ అవుతున్నాయా అని చెప్పి ఒక క్లారిఫికేషన్ కార్డ్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక కార్డ్ అడిగితే బంచ్ ఆఫ్ కార్డ్స్ వచ్చినాయి. ఓకే, 2 of Cups, నైట్, కింగ్ ఆఫ్ కప్స్, ఎంపరర్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, అన్ని ఎస్ కార్డ్స్. ఎస్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా మీరు బెటర్ ప్లేస్లోకి వెళ్తున్నారనమాట. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చి ఈయన రారాజు, సంపదకి రారాజు. ఎంపరర్ అంటే మనకు తెలిసిందే, ఈయన రారాజు అనమాట. పవర్ వస్తుంది, మీరు ఫినాన్షియల్గా ఒక మంచి స్థితిలోకి వెళ్తున్నారు, మీకైతే ఆ పవర్ వస్తుంది. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్, సో ఇక్కడ డబ్బులు వస్తున్నాయి కాబట్టి బెల్లం చుట్టూరు ఈగలు ముసిరినట్టు డబ్బులు రావడంతో ఇప్పుడు వరకు మిమ్మల్ని మర్చిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మీ దగ్గరికి రావడానికి హై ఛాన్సెస్ ఉంది. ఇక్కడ చూడండి 2 of Cups వచ్చింది, సోల్మేట్స్ కార్డు. ఇక్కడ ఏదో ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఎవరికో మీరు డబ్బులు ఇవ్వడం కానీ డబ్బులు తీసుకోవడం కానీ, అంటే ఇదివరకే వాళ్ళకి ఇచ్చి అది మీకు వెనక్కి రావడం కానీ. సో ఈ ఎక్స్చేంజ్తో రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి, తద్వారా మీ పర్సనల్ పవర్లోకి మీరు వస్తున్నారు. అండ్ మళ్ళీ మీరు ఆ రారాజు స్థానంలోకి తిరిగి వస్తున్నారనమాట సంపద పరంగా. సో ఇంతకుముందు సంపదలో అసలుకి నేను ఇది చూసినాను, అసలుకి నేను చాలా కష్టపడ్డాను సంపద పరంగా. అంటే ఇప్పుడు సంపద పరంగా మీరు సమృద్ధిలోకి వస్తున్నారనమాట. ఈ పోర్టల్ ఓపెన్ అవ్వడంతో మీకు ఎక్కడెక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో, ఫినాన్షియల్గా ఎక్కడెక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ అయితే ఓపెన్ అప్ అవుతున్నాయి. అండ్ హెల్త్ పరంగా జస్టిస్ ఉంది. జస్టిస్ అంటే ఏంటి, హెల్త్ పరంగా న్యాయం జరుగుతుంది. హెల్త్ ఇంతకు ముందు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఇప్పుడు హెల్త్ బెటర్ అవుతుంది. సో మీకు బెటర్ సపోర్ట్ రావడం కానీ, మీకు సహాయార్థం వస్తున్నారనమాట. ఇంతకుముందు మీకు అసలుకి దీనికి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఏం చేయించుకోవాలి, ఇదేం తెలియకపోయినా కానీ ఇప్పుడు మీకైతే సోర్సెస్ దొరుకుతున్నాయి. సో తద్వారా మీరు మీ హెల్త్ని బెటర్ చేసుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా ఏం చేంజెస్ వస్తున్నాయి, లేకపోతే ఎలాంటి విషెస్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, ఇవి మనం చూద్దాం. ఈరోజు నేను చాలా డెక్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు బీ వెరీ వెరీ క్లియర్. అండ్ మనం ఏదన్నా కానీ హ్యాపీనెస్, కాషన్. సో మనకి ఇక్కడ హ్యాపీనెస్ అండ్ కాషన్, ఇక్కడ మనకి 2 కలర్స్ వచ్చినాయి. సోలార్ ప్లెక్సస్ చక్ర, సాక్రల్ చక్ర. మెడిటేషన్స్ చేస్తే కూడా మంచిది. సో లయన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది కదా, మీరు ఆల్ చక్ర మెడిటేషన్ చేస్తే చాలా చాలా మంచిది. ఇక్కడ హ్యాపీనెస్, కాషన్. సో ఇక్కడ నాకు హ్యాపీనెస్ దేంట్లో కనిపిస్తుందంటే, మీ కెరీర్ పరంగా మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు, యాజ్ వెల్ యాజ్ ఫినాన్సెస్ పరంగా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, హెల్త్ పరంగా కూడా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, రిలేషన్స్ పరంగా కూడా మీరు హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక్కడ కాషన్ వస్తుంది. ఇది రిలేషన్షిప్స్కి మటుకు కాషన్ పెట్టుకోండి. ఎందుకు అంటే ఇక్కడ అదే చెప్తున్నాను కదా, మీరు భయపడో లేకపోతే ఇష్టం లేకో ఎవరినో తరుముతున్నారు. సో తొందరపడి ఒక మాట అంటే మీకు అర్థమవుతోంది, వీళ్ళు మనకు అంత కరెక్ట్ కాదు అని, లేదు వీళ్ళు మనకు అగెయిన్స్ట్గా చేస్తున్నారనో, లేకపోతే వీళ్ళు మనల్ని ఏదో విధంగా హర్ట్ చేస్తున్నారు. సో హర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మనం దూరంగా ఉండాలి. దూరంగా ఉండడము గొడవ చేసి రచ్చ చేసి ఒక మాట అని అనిపించుకొని దూరంగా ఉన్న అవసరం లేదు. మనము జస్ట్ కామ్గా, వీళ్ళు మనకి మంచిగా లేరు, వీళ్ళతో మనకి టాక్సిక్ వైబ్స్ వస్తున్నాయి, నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి కాబట్టి సైలెంట్గా మూవ్ ఆన్ అయిపోండి, అంతేగాని ఇలా మట్టుకొద్దు. అండ్ నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఫైనాన్సెస్ బెటర్ అయినప్పుడు ఇక్కడ మనకి ఎవరైతే వద్దనిపిస్తున్నారో ఇలాంటి వాళ్ళు ఈగల్లాగా ఆ బెల్లం చుట్టూరు ముసురుతారు. మళ్ళా దాంట్లో మీరు చూస్ చేసుకోవాల్సి వస్తుంది, ఎవరు మనకు కరెక్ట్, ఎవరు మనకు కాదు అని చెప్పి. అండ్ ఇక్కడ ఎంపరర్ కార్డు వచ్చింది కాబట్టి ఈయన పవర్ఫుల్ రిలేషన్షిప్స్నే మళ్ళీ అట్రాక్ట్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఫిల్టర్ చేయాల్సి వస్తుందన్నమాట మనుషుల మధ్యలో, లైక్ అంటే ఎవరు మనకు కావాలి, ఎవరు మనకు వద్దు అనేది ఇక్కడ ఫిల్టర్ అవుతారనమాట మీకు. సో మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. సో ఇది కలర్స్ని చెప్తుంది, మనకి వైబ్ని చెప్తుంది. సో చూద్దాం పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇంకా ఏం మెసేజెస్ వస్తున్నాయి అనేది.
బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. మీరైతే చాలా కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు మీకు కావాలి. ఎందుకంటే ఇంతకుముందు షాటర్ అయిపోయిన ఉంటారు ఖచ్చితంగా. కెరియర్ పరంగా కావచ్చు, ఫినాన్సెస్ పరంగా కావచ్చు, చాలా షాటర్ అయిపోయిన ఉంటారనమాట. అయ్యో ఇంకా ఇంకా అయిపోయింది. కొంతమందికి హెల్త్, ఇక్కడ రిలేషన్షిప్స్ కూడా. ఇంతకుముందు ఏ విధంగా మీకు బాధలు ఉన్నా కానీ, ఏ విధంగా అయ్యో ఏందిరా నా పరిస్థితి అనుకున్నా కానీ, ఇప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మీరు అంత కాన్ఫిడెంట్గా మీరు అనుకున్న దాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. ఎందుకంటే ఈ పోర్టల్ చాలా పవర్ఫుల్. ఇక్కడ మనకి పాజిటివ్ మైండ్ సెట్ కావాలి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీరు అన్ని రిజల్ట్స్ని మీరు పొందగలుగుతారనమాట. సో మీరు కాన్ఫిడెంట్గా ఉండండి దట్ మీ లైఫ్ మీరు అనుకున్నట్లు చాలా బ్రైట్గా హ్యాపీగా ఉండబోతుంది. ఇక్కడ హ్యాపీనెస్ వచ్చింది కాబట్టి. సో కొంతమందికి బ్లూ. సో దీనిపైన 35 ఉంది. అబెండెన్స్ క్రియేట్ అవుతుంది. గోల్డ్, వా బ్యూటిఫుల్. అసలు నిజంగానే 21-3 యూ గోయింగ్ టు బికమ్ వెరీ వెరీ క్రియేటివ్. అట్రాక్ట్ అబెండెన్స్. నేను ఇంకేం మాట్లాడను మీ పైల్ గురించి. సో ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ పెయిన్. ఏదన్నా నొప్పు నింటే, ఇంతకుముందు రిలేషన్షిప్ పరంగా నొప్పి నింది, కెరియర్ పరంగా నొప్పి నింది, లేకపోతే ఫినాన్సెస్ పరంగా నొప్పి నింది, హెల్త్ పరంగా నొప్పి నింది, ఆ నొప్పి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ ఒక కాషన్ చెప్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కీడెంచి మేలెంచండి. ఏదన్నా కానీ అంతే కదా. ఎనీథింగ్ విల్ కమ్ విత్ అ కాషన్. అన్నీ మనం అనుకున్నంత పర్ఫెక్ట్గా రావన్నమాట. కొన్నిటికి ఏంటంటే మనకు ఆ కాషన్ బోర్డ్ అనేది అవసరం. ఇక్కడ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే యూఆర్ అట్రాక్టింగ్ అబండెన్స్. మీకు గోల్డ్ కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, ఇవి మీకు చాలా చాలా మంచి కలర్స్ అయిన ఉంటాయి. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. అండ్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మీరు అంత అబండెన్స్ని ఇంకా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇక్కడ మనకి గాడ్ అండ్ గాడెసెస్ కార్డ్స్ నుంచి ఇంకా ఏం వస్తున్నాయో చూద్దాం మనం. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను తెలుసా ప్రతిసారి రీడింగ్ కూర్చొని చేస్తాను, ఈరోజు నేను నిల్చుకొని చేస్తున్నాను. బ్యూటిఫుల్ చేంజ్, బటర్ఫ్లై ట్రాన్స్ఫర్మేషన్, బ్యూటిఫుల్ చేంజ్ వస్తుంది. సో మనకి ఇక్కడ చూడండి, టాప్ ఆఫ్ ద డెక్లో స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. కాళీమా అమ్మవారు కాపాడుతోంది. అమ్మవారు బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా మనకి ఇంతకి మించింది ఇంకేమన్నా కోరుకుంటామా? మనలో ఏమైతే భయం ఉందో ఆ భయాన్ని మొత్తం పారదోలడానికి ఆమె వచ్చినారు అసలుకి. అబ్బా, ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ స్టార్ట్ ట్రస్టింగ్ యువర్ సెల్ఫ్. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడైతే వదిలేసినారో దాన్ని తీసుకోరండి మళ్ళీ. నువ్వు నాకు కావాలి, ఎట్లన్నా నాకు కావాలి, నాకు ఇంత మంచిగా ఉంది కాబట్టి నేను కాన్ఫిడెంట్గా ఉంటే ఇవన్నీ మీదే. సో ఆ కాన్ఫిడెన్స్ మీరు ఎట్లా పెంచుకుంటారో అది ఇంకా మీ ఇష్టం. ఆల్ చక్ర మెడిటేషన్ చేస్తారా, లేకపోతే జర్నలింగ్ చేస్తారా, లేకపోతే పాజిటివ్ అఫర్మేషన్స్ని మళ్ళీ చెప్పుకుంటూ ఉంటారా, ఏదో ఒకటి చేయండి. పాజిటివ్ అఫర్మేషన్స్ని వింటారా, పవర్ఫుల్ మంత్రాస్ని వింటారా, ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ మీరైతే మీ నేచురల్ పవర్లోకి వచ్చి మీరు వీటిని అన్నిటినీ గ్రాప్ చేసుకోవాలని, పొందాలని నేను చాలా చాలా కోరుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ గో వెరీ వెరీ స్మూత్. అండ్ మీరు అన్నిటినీ మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈ పోర్టల్ ఓపెన్ అయినప్పటి నుంచి, ఇది ఆల్రెడీ ఓపెన్లో ఉంది. 8న ఇంకా పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి. సో ఆ 8న మీరు ఏం రిచువల్స్ చేయొచ్చు అనేది నేను చెప్పినట్లు, ఇదివరకే చెప్పినట్లు ఆ వీడియో ఒకసారి చూడండి. నేను ఇక్కడ కూడా చెప్పినాను మీకు ఆల్ చక్ర మెడిటేషన్ చేస్తే చాలా చాలా మంచిది అని చెప్పి. సో ఇక్కడ చూద్దాం. కాన్ఫిడెన్స్, డబుల్ కన్ఫర్మేషన్. నేను ఇంకేం చెప్పాలి ఇక్కడ. నేను అందుకనే ఐ హ్యావ్ టేకెన్ మెనీ కార్డ్స్ సో దట్ మనకి తెలుస్తుంది దట్ ఒక దాంట్లో మిస్ అయినా కానీ ఇంకొక దాంట్లో మనకు అర్థమవుతుంది దట్ వాట్ వీ నీడ్ అండ్ ఏం చేస్తే మనకి ఇంకా బెటర్ అవుతుంది అని చెప్పి. ఇది మన సెల్ఫ్ కేర్ కార్డ్స్ అనమాట. ఇక్కడ మనం ఎంత ఇదిగా ఉంటే మనకి అంత మంచి జరుగుతుంది. సో ఇక్కడ కాన్ఫిడెంట్గా ఉండడం అయితే చాలా చాలా అవసరం. ప్రయారిటీస్, ఈ నెల అయితే మటుకు మీరు ఖచ్చితంగా మీ ప్రయారిటీ ఏంటి అనేది మీరు ఒకసారి గుర్తించుకోండి. ఇక్కడ డాల్మేషన్ డాగ్ ఉంది. సో కొంతమంది డాగ్స్ని కూడా అడాప్ట్ చేసుకోవడం కానీ కొనుక్కోవడం కానీ జరుగుతుందేమో. సో ఇక్కడ వెనస్డే, సాటర్డే, థర్స్డే, మండే ఇంటూస్ పెట్టినారు. సో మండే, వెనస్డే, థర్స్డే, సాటర్డే మేబీ ఈ డేస్ మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఉండొచ్చు. ఈ డేస్లో సిగ్నిఫికెంట్ థింగ్స్ జరుగుతుండొచ్చు కాబట్టి వాటిని మార్క్ చేసి పెట్టినారు. లేదు దాన్ని ఇంటూ చేసి పెట్టినారు కాబట్టి ఆ రోజు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన
రోజులేమో మరి ఎట్లన్నా తీసుకోవచ్చు. మనం కీడించి మేలెంచుదాం, మనం పాజిటివ్గానే వెళ్దాం. సో ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్లో ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే మట్టుకు మీరు ప్రాపర్ వేలో వ్యక్తపరచండి. ఇక్కడ కాషన్ నేను మళ్ళా చెప్తున్నాను, ఎస్పెషలీ విత్ రిలేషన్షిప్స్ మీ ఫీలింగ్స్ ఏమైనా కానీ మీరు 1-2 సార్లు ఆలోచించుకొని ఆ తర్వాతనే మీ ఫీలింగ్స్ని అయితే మీరు బయట పెట్టండి. కొంచెం యూ ప్రయారిటైజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓపికగా ఉండడం చాలా చాలా అవసరం. ఓపికతో దేన్నైనా సాధించగలుగుతాము. అబెండెన్స్ అయితే మీకు ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. మీరైతే కాన్ఫిడెంట్గా ఉండాలి. సో బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఫస్ట్ అయితే మనం టారోతోనే చూద్దాం. మన రిలేషన్షిప్, కెరియర్, ఫినాన్సెస్, హెల్త్ ఎలా ఉండబోతోంది ఈ పోర్టల్ ఓపెనింగ్తో. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మనం ఎలాంటి మార్పుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం ఫుల్ఫిల్ అవుతున్నాయి మనకి ఈ పోర్టల్ ఓపెనింగ్తో, లైఫ్ ఎలా మారబోతోంది. సో చాలా చాలా పవర్ఫుల్. ఇంట్రో ఎంతమంది చూసినారో నాకు తెలీదు. నేను ఈ కార్డ్స్ తీసుకోవడం లేదు, ఎందుకంటే నాకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కార్డే కావాలి. అది బంచ్ ఆఫ్ కార్డ్స్. సో నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ దెమ్. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఫస్ట్ అయితే మనం రిలేషన్షిప్ చూద్దాం. 6 ఆఫ్ సోర్డ్స్, మనకి నెక్స్ట్ వచ్చి కెరియర్, మెజిషియన్, బ్యూటిఫుల్, ఫినాన్సెస్, ఎంప్రెస్, వావ్, అబెండెన్స్. క్లెయిమ్ దీస్ ఎనర్జీస్, అబెండెన్స్. పైల్ 1 కూడా చాలా బాగుంది. నైట్ ఆఫ్ సోర్డ్స్, మనకి హెల్త్ పరంగా చూస్తే నైట్ ఆఫ్ సోర్డ్స్ ఉంది. సో హెల్త్ ఇక్కడ కొంచెం హెల్త్ కమ్స్ విత్ కాషన్. సో హెల్త్ పైన అయితే మటుకు కొంచెం ధ్యాస పెట్టండి. అండ్ రిలేషన్షిప్స్లో అయితే అవసరం లేని రిలేషన్షిప్స్ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఏదైతే అవసరమో దాన్ని మట్టుకే మీతో తీసుకొని వెళ్తున్నారనమాట. ఇక్కడ కొంచెం హార్ట్ పెయిన్ అనేది ఉంది. ఇక్కడ సోర్డ్స్ ఉన్నాయి కాబట్టి సోర్డ్స్ వచ్చి మనకి కాషన్తోనే వస్తుంది. సో సోర్డ్స్లో మనకి ఏంటంటే కన్ఫంట్రేషన్స్ ఉంటాయి, అబ్స్ట్రకల్స్ ఉంటాయి. సో రిలేషన్షిప్ పరంగా కూడా మనకేంటంటే మనం అంత ఫ్రీగా ఏం ఉండలేము, కానీ మనకంటూ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనిషితో పాటు ఇక్కడ ఒక డాగ్ కూడా ఉంది. సో యానిమల్స్ మనకి చాలా సపోర్టివ్గా ఉంటాయి ఇక్కడ. అందుకనే చూడండి, ఇక్కడ బాతు కావచ్చు, ఇక్కడ సీగిల్ కావచ్చు, ఇది దారి చూపిస్తుంది. సో రిలేషన్షిప్స్లో అయితే మటుకు మీరు ఫిల్టర్ చేస్తున్నారు ఎవరు మనకు కావాలి, ఎవరు మనకు వద్దు అనేది. ఎవరో మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉంటారు, ఆ బాధ పెట్టిన దానివల్లనే మీరు ఏంటంటే వాళ్ళ నుంచి దూరం వెళ్తున్నారు. అండ్ మీకు ఎవరైతే కరెక్టో వాళ్ళని ఐడెంటిఫై చేసుకోగలిగినారు. గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ ది రిలేషన్షిప్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కెరియర్కి వచ్చేటప్పటికి మెజిషియన్ వచ్చారు. ఏం కావాలి మీకు కెరియర్ పరంగా? ఇక్కడ ఆల్రెడీ అబండెన్స్ క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి, ఇన్ఫినిటీ సింబల్ ఉంది చూడండి. సో కెరియర్లో మీరు మీ దగ్గర అన్నీ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి. మీరు వాటిని ఎట్లా వాడుకుంటే అంత బెటర్గా మీ కెరియర్లో మీరు డెవలప్ అవ్వగలుగుతారనమాట. సో కెరియర్లో అయితే మటుకు మీకు బ్రైట్ ఛాన్సెస్ ఉంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కెరియర్ మంచిగా మలుపులు తిరుగుతున్నాయి. సో ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. అండ్ దేనికైనా ప్రిపేర్డ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇక్కడ ఫార్వర్డ్ మూమెంట్ మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి క్రోజ్, కాకులు ఉంటాయన్నమాట. ఇది ముందరికి ఇట్లా వస్తుంది. సో ఇక్కడ ప్రయాణం ఏదైనా కానీ ముందరికి వెళ్తుంది, మీరు వెనక్కి అడుగులు వేయట్లేదు. ఏదైనా కానీ ఫార్వర్డ్ మూమెంట్. వీళ్ళు కూడా చూడండి, ఇక కోట నుంచి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నారనమాట, ముందరికే వస్తున్నారు. సో ఏదన్నా కానీ మీకు ఆ ఫార్వర్డ్ మూమెంట్ ఉంది. సో ఇక్కడ మనకి రిలేషన్షిప్స్లో బెటర్ అవుతున్నాయి. మనకి ఎవరు కరెక్ట్, మనకి ఎవరు కరెక్ట్ కాదనేది మీరు తెలుసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం కెరియర్లో బెటర్ ఛాన్సెస్ వస్తున్నాయి, బెటర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కొంతమందికి హైక్స్ కావచ్చు, బోనస్లు కావచ్చు, ఇంక్రిమెంట్స్ ఇన్ ఎనీ ఫామ్, అండ్ ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి కొంతమందికి. మీరు మ్యాజిక్ చేయబోతున్నారు మీ కెరియర్ పరంగా. సో మీరు ఈ టైంని ఎంత బెస్ట్ వేలో యూటిలైజ్ చేసుకుంటే మీకు అంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మీ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, మీరు సమృద్ధిగా ఉన్నారనమాట. మీ చేతిలోనే అన్నీ ఉన్నాయి. సో మీరు ఎంత మీ చేతిలో ఉన్న విద్యను మీరు ఉపయోగించుకోగలుగుతారో, మీరు ఎంత తెలివిగా ఉండగలుగుతారో, మీరు ఎంత స్మార్ట్గా ఉండగలుగుతారో, మీరు అంత మంచి ఆపర్చునిటీస్ని అయితే మీరు పిక్ చేసుకోగలుగుతారు కెరియర్ పరంగా. అండ్ నెక్స్ట్ మనకి ఫినాన్సెస్ పరంగా ఎంప్రెస్ అంటేనే అబండెన్స్. ఎంప్రెస్ వచ్చి వీనస్
శుక్రుడికి రిలేటెడ్ అనమాట. సో అబండెన్స్, గ్రోత్, ప్రాస్పెరిసిటీ అన్నీ ఉన్నాయి అసలుకి. మనకి సంపద, కొంతమందికి లిటరల్గా ఈ ఫినాన్షియల్ గ్రోత్తో మీరు ఏ లైఫ్ అయితే మీరు చూడాలనుకున్నారో మీరు ఆ లైఫ్ని బెస్ట్ వేలో మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ మీ పిల్లలకి కూడా మీరు మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతారు. ఇంతకుముందు మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి కదా, సో ఇంత చూసి ఖర్చు పెట్టుకుంటూ ఉంటే పిల్లలకి ఏదైనా అడిగినప్పుడు కూడా వాళ్ళకి అడిగినట్లు తీసి లేకపోతే పోస్ట్పోన్ చేస్తూ వస్తుంటే ఇప్పుడు మీ పిల్లలు కూడా సాటిస్ఫై అవుతారనమాట. సో మీరు మీ పిల్లల్ని కూడా సాటిస్ఫై చేయగలుగుతారు. అండ్ మీరు కూడా ఒక సాటిస్ఫైడ్ స్టేట్లో ఉంటారనమాట. ఫినాన్సెస్ పరంగా ఇక్కడ అబండెన్స్ చూపిస్తుంది, కెరియర్ పరంగా అబండెన్స్ ఉంది. నైట్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ మట్టుకు హెల్త్లో మట్టుకు కొంచెం కాషియస్గా ఉండండి. ఇక్కడ చూడండి, ఇతను పళ్ళు అన్ని పీకి, ఇవన్నీ టీత్, అతని పళ్ళు అన్ని పీకి టేబుల్ పైన ఉంది. సో డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా రావచ్చు. అండ్ ఈయన కూర్చొని ఉన్నాడు, సో కాళ్ళు రిలేటెడ్ మోకాళ్ళు నొప్పులు రావడం కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే, ఎందుకంటే మీరు అంతకుముందు చేసిన పని వల్ల కూడా కావచ్చు అనమాట. సో ఎక్కువ స్ట్రెయిన్ అయిన దానివల్ల మీరు చేసిన హార్డ్ వర్క్ ఏదో, ఎందుకంటే ఇక్కడ షవల్ ఉంది, ఇది గోడకు నిలబెట్టున్నారు, ఇక్కడ అంతా డర్ట్ ఉంది. సో డెంటల్ రిలేటెడ్ కానీ ఎస్పెషలీ మానసికంగా ఇక్కడ ఈయన ఏదో ఆలోచిస్తున్నారు చూడండి. సో మీరు డిప్రెషన్లో కానీ మెంటల్ పీస్ లేకుండా దేని గురించి అన్నా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఇన్సెక్యూరిటీస్ కూడా కనిపిస్తున్నాయి నాకు. మనకి మామూలుగా కళ్ళలో పళ్ళు ఊడిపోయినట్లు కళలు వచ్చినా కానీ ఇవన్నీ ఏంటంటే ఇన్సెక్యూరిటీస్ వల్ల వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ అన్ని టీత్ అంతా టేబుల్ పైన పెట్టి దాన్ని కత్తితో అతను చూపిస్తున్నాడు ఆ టీత్ని. సో ఇక్కడ ఏదో భయాలు ఉన్నాయన్నమాట హెల్త్ రిలేటెడ్. సో ఏదన్నా కానీ వెంటనే ప్రొఫెషనల్ని కన్సల్ట్ అవ్వండి. ఏదైనా వచ్చింది, సరే దీనికి చిట్కా వైద్యాలు చేస్తున్నాము, ఒకరోజు చేసినారు, 2 రోజులు చేసినారు, 3వ రోజుకి రిజల్ట్ కనిపించలేదంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఏదన్నా వచ్చి ఒక 24 అవర్స్లో మనకు అది రిజాల్వ్ అవ్వట్లేదు, తగ్గట్లేదు అనుకుంటే అప్పుడే డాక్టర్ని వెళ్ళి కలవడం మంచిది. అంత నిష్ఠూరానికన్నా ఆది నిష్ఠూరం మంచిది కదా. సో ఫస్టే వెళ్ళి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఫస్టే వెళ్ళి కలిసేసినారు అనుకోండి, వాళ్ళైతే ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు చెప్తారు. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం కానీ ముందరికి వెళ్ళాం అనుకోండి, తొందరగా మన హెల్త్ మెరుగవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. అట్లా కాదని పేరు పెట్టుకున్నామంటే దాంతో సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో హెల్త్ని అయితే మటుకు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఇక్కడ మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం, ఇంకా లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, లేకపోతే ఏది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ పోర్టల్ ఓపెనింగ్తో ఏం ఫుల్ఫిల్ అవుతుంది, మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. ఇది రిఫ్లెక్షన్ వచ్చింది. ఎనీథింగ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్, ఎనీథింగ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్. మనం ఏదైతే ఇస్తామో మనం అదే తీసుకుంటాం. లా ఆఫ్ అట్రాక్షన్, మనం దీన్ని పంపిస్తున్నాము అదే మనకి తిరిగి వస్తుంది, మనం ఇది ఇస్తున్నాము అదే మనకి తిరిగి వస్తుంది, మనం ఏదైతే చేస్తామో దాని రిజల్టే వస్తుంది, ఇంకొకటి కొత్తది ఏది యాడ్ అవ్వదు కదా. సో మీరు మీ ఆలోచనలు కావచ్చు, మీ చేతలు కావచ్చు, మీ మాటలు కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్. అద్దంలో మీరు మిమ్మల్ని చూసుకుంటే మీ ప్రతిబింబం ఎంత డిటోగా కనిపిస్తుందో, మనం ఏదైతే కర్మ చేస్తామో ఆ కర్మ రిజల్ట్సే మనకి వెనక్కి వస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ రిఫ్లెక్షన్ కార్డ్ వచ్చింది. అండ్ మనకి ఇంకొక కార్డ్ తీసుకుందాం మనం. థ్యాంక్ యూ. యాంగ్జైటీ. నేను చెప్పాను కదా, ఇక్కడ నాకెందుకో హెల్త్లో చూస్తే నాకు అది కనిపించింది. ఇట్స్ ఓకే, ఇక్కడ రిలేషన్షిప్స్తో కూడా కొంచెం బాధ ఉంటుంది, కాకపోతే మీరు స్ట్రాంగ్ ఉండాలి. కొంచెం దగ్గర వాళ్ళు మనల్ని చాలా సఫర్ చేస్తూ ఉండొచ్చు, దానివల్ల యాంగ్జైటీ ఉండొచ్చు, దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళి ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు ఈ యాంగ్జైటీ వెళ్ళిపోతుంది, ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది కాబట్టి మనం ఏం మేనిఫెస్ట్ చేయాలంటే, నా హెల్త్ బెటర్ అవ్వాలి, నాకు ఈ యాంగ్జైటీ డిసార్డర్స్ అన్నీ వెళ్ళిపోవాలి, నా రిలేషన్షిప్స్ బెటర్ అవ్వాలి. ఎనీథింగ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్. సో నేను ఇప్పుడు మనం ప్రేమగా ఉంటే ఎదుటి వాళ్ళు ప్రేమగా ఉంటారు, మనం ప్రేమగా ఉండి కూడా ఎదుటి వాళ్ళు ప్రేమగా లేరు అంటే వాళ్ళు ఉండరు ఇంకా. సో వాళ్ళు ఒక పందాలో ఉన్నారు, వాళ్ళ డైరెక్షన్ వేరు, వాళ్ళ దారి వేరు, మన దారి వేరు. సో మనం వాళ్ళ దారికి అడ్డు వెళ్ళొద్దు, మనం బలవంతంగా వాళ్ళని మన దారిలోకి తీసుకురావాలని ట్రై చేయొద్దు, ఎందుకంటే ఉదాప్రయాస, వాళ్ళు మారరు. కాబట్టి మన జర్నీ మనం చేద్దాం. మన జర్నీ మనం చేస్తున్నప్పుడు మనం నచ్చిన వాళ్ళు కావచ్చు, మనతో రావాలనుకున్న వాళ్ళు కావచ్చు, మనతో ప్రయాణం చేస్తారు. అదే జరుగుతోంది ఇక్కడ.
సో ఒంటరిగా మటుకు ఉండకండి. ఒంటరిగా ఉండి మీరే ఆలోచించుకొని ఇట్లయితే సఫర్ అవ్వద్దండి. ఎవరో ఒకరు మనకంటూ ఉంటారు, వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ, ఒక మంచి పుస్తకం, అందుకనే ఏమో ఇక్కడ ఇన్ని పుస్తకాలు ఇచ్చారు. సో మనకి నిజమైన మంచి స్నేహితులు లేకపోతే పుస్తకాలు మన మంచి స్నేహితులు అవుతారు. సో మంచి పుస్తకాలు చదవండి, ఎందుకంటే ఇక్కడ కెరియర్ మంచిగా ఉంది, మీ ప్రొఫెషన్లో మీరు మెజిషియన్. అండ్ మీకు ఫినాన్సెస్ ఏంటంటే మీకు అబండెన్స్ క్రియేట్ అవుతుంది. సో డబుల్ ధమాకా లాగా 1 కాస్త 2 అవుతుంది, 2 కాస్త 4 అవుతుంది, 4 కాస్త 16 అవుతుంది. అట్లా స్క్వేర్స్ ఆఫ్ ఆ నెంబర్ జరుగుతుంది ఇక్కడ. సో అబండెన్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి బాధపడకండి. ఇప్పుడు ఇట్లాంటి స్టేట్లో ఉంటే ఇవి మిస్ అయిపోతాం. సో ఇది వద్దు, దీన్నైతే ఈ యాంగ్జైటీని అయితే వదిలేసేయండి. ఎనీథింగ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్. సో బాధపడాల్సిన అవసరం లేదు, కర్మ ఎవరిని వదలదు. అంత ఈజీగా అయితే మనం తప్పించుకోలేం. దాన్ని అయితే మనం ఫేస్ చేయాలి, దాన్ని ఓవర్కమ్ అవ్వాలి. అండ్ మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో అది అన్యాయంగా ఎవరికి ఏం చేసినా కానీ దాని ఫలితాన్ని అయితే మనం అనుభవించాల్సి వస్తుంది. సో మీరైతే మట్టుకు ప్లీజ్ ఇక్కడ చూడండి, డిస్కవర్ యువర్ స్పార్కల్. మీలో ఏముంది? బ్రిలియన్స్. 26. కంగ్రాచులేషన్స్. 2 + 6 = 8. పోర్టల్ ఓపెన్ అవుతుంది, మనకి మళ్ళా చెప్తోంది 8. 6 + 1 7, 7 + 3 10, 10 + 3 13, 4. ఒక స్టెబిలిటీలోకి వస్తున్నారు, ఒక స్ట్రక్చర్లోకి వస్తున్నారు. సో డిస్కవర్ యువర్ స్పార్కల్. అని మన లోపల ఏం బ్రైట్ థింగ్స్ ఉన్నాయి, మనం ఇంకెంత బ్రైట్గా ఇంకెంత హ్యాపీగా ఉండొచ్చు అనేది మనం దాన్ని రిఫ్లెక్ట్ చేయండి. మంచిని రిఫ్లెక్ట్ చేయండి, చెడునొద్దు, యాంగ్జైటీని వద్దు. మంచిని రిఫ్లెక్ట్ చేద్దాం, అబెండెన్స్ని రిఫ్లెక్ట్ చేద్దాం, మళ్ళీ అబెండెన్సే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ వాటర్ అంటే మనకి మేనిఫెస్టేషన్కి బెస్ట్ ఇది ఏమన్నా ఉంటే అది వాటర్తో మనం మేనిఫెస్ట్ చేసినామంటే మనం సంపదని సృష్టించుకోగలుగుతాం. ఇక్కడ మీరు సూర్యుడికి నీళ్ళు అర్పించడం కూడా మీకు చాలా చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఎస్పెషలీ 8 పోర్టల్ 888 ఇట్ ఈస్ నాట్ 88, ఇట్స్ 888. ఈ 888 పోర్టల్ ఓపెన్ అయిన రోజు తెల్లారితో సూర్యోదయానికి ముందర నిద్రలేసి కరెక్ట్గా సూర్యుడు కనిపించినప్పుడు మనము సూర్యుడికి నీళ్ళు అర్పించి చెట్లో పోస్తే చాలా చాలా మంచిది. సో వాటర్ మేనిఫెస్టేషన్ చేయండి. మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని నీళ్లు రాగి చెంబులో తీసుకోండి. ఆ చెంబు పట్టుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి. కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరంటే మనకి సూర్య భగవానుడు. సో ఆ నీళ్ళు ఏంటంటే చెట్టుకి అంటే మనం చెప్పుకొని మన ఇంటెన్షన్స్ ఆ వాటర్లో సెట్ చేసి ఆ వాటర్ వచ్చి మనం చెట్టుకు పోసేద్దాం. ఆ నీళ్లు అంటే సూర్యుడికి అర్పిస్తున్నాము, చెట్టుకు పోస్తున్నాము, కోరికలు తీరుతాయి అన్నమాట. సో డిస్కవర్ యువర్ స్పార్కల్. లావెండర్. కనెక్ట్ టు బాడీ, మైండ్ అండ్ సోల్. 44 అగైన్ బ్యూటిఫుల్. 88 చూడండి ఇక్కడ మనకు పైన కూడా 4 వచ్చింది. 444 ఏంజల్ నెంబర్ చూస్తున్నా, 888 ఏంజల్ నెంబర్ చూస్తున్నా కానీ మీకు ఇవే చెప్తున్నారు దట్ ఈ పీరియడ్ ఇట్స్ ఆ చేంజ్ అనేది వస్తుంది. ఈ మార్పుతో మీరు మీ బాడీ, మైండ్, సోల్ని హీల్ చేసుకోవాలి. అందుకనే మనకి ఇక్కడ నేను హెల్త్ గురించి చెప్తున్నాను కదా. సో హెల్త్తో ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, మన బాడీ మనకి టెంపుల్, మనకి గుడిలాగా. మనం దీన్ని ఎంత పవిత్రంగా పెట్టుకుంటామో మనకు అంత మంచిగా ఉంటుందన్నమాట. బ్రెయిన్ని పుచ్చుపెట్టుకోవద్దండి, బాడీని కష్టపెట్టకండి, సోల్ని అలసపెట్టకండి, హ్యాపీగా ఉండండి, అంతా మంచి జరుగుతుంది. సో ఇంకా బాగా మంచి జరుగుతుంది అనమాట. సో చూడండి, ఎండ్ ఆఫ్ ద డేలో మనకి రెయిన్బో ఉంది. కనెక్ట్ టు స్పిరిట్ ఇన్ నేచర్. సో నేచర్ గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయడం కానీ అది నెంబర్ 1. నేచర్లో వాకింగ్ చేయడం కానీ, చెట్లు తీసుకొని వచ్చి ఇంట్లో పెంచుకోవడం కానీ, ఇట్లా ఏదన్నా కానీ రిలేటెడ్ టు నేచర్ చేయండి. మంచిగా ఇంకా హ్యాపీగా మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు. ఏదన్నా కానీ పాజిటివ్ థింకింగే. మనం ఎంత పాజిటివ్గా ఉంటామో అంత పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోండి రోజు. మనకి ఏంటంటే రాలేదు అనుకుంటే మనం ఏంటంటే ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నామంటే అవి ల్యాగ్ ఎనర్జీస్ అన్నమాట. మనం అబ్సెస్డ్గా ఉన్నాం. ఆ ల్యాగ్ ఎనర్జీస్లో ఉంటే మనకి రిజల్ట్స్ రావు. మనం ఎప్పుడైతే
ఒకదాన్ని అనుకునేసి దాన్ని అక్కడికి వదిలేసి మళ్ళీ మనం ఏదైతే పని చేయాలో ఆ పనిలో నిమగ్నం అయిపోయినామంటే రావాల్సింది ఎలా అయినా కానీ మనల్ని చేరుతుంది. అది మనది కాదు అనుకున్నప్పుడు ఎలానూ మనల్ని చేరలేదు. ఇది చూడండి, అసలుకి లైఫ్ ఫోర్స్ ఎనర్జీ రెస్ట్. మీరు అసలుకి సరైన ప్రాపర్ రెస్ట్ తీసుకోవడం లేదు. ఫస్ట్ అయితే అంతే కదా, యాంగ్జైటీ, డిప్రెషను, ఎక్కువ ఆలోచనలు ఉండి పని, నేను ఇంత చేస్తే నాకు ఇంత ఫలితం వస్తుందని చెప్పి 24 గంటలు పని 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 అనుకుంటా రెస్ట్ తీసుకోకుండా పోయినారనుకోండి, అప్పుడు బాడీ కావచ్చు, మైండ్ కావచ్చు, సోల్ కావచ్చు, ఎందుకంటే కొన్ని అవర్స్ మన మైండ్ పని చేయొచ్చేమో, ఆ తర్వాత మైండ్ పని చేయలేదు. దానికి విశ్రాంతి అవసరం. ఎందుకు విశ్రాంతి అవసరం అంటే ఈ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడే మన మైండ్ కావచ్చు, మన వైటల్ ఆర్గన్స్ లోపల ఏవైతే హార్ట్, కిడ్నీ, ఈ లోపల బాడీ రిపేర్ అనేది అప్పుడు జరుగుతుంది. మనం అసలు రెస్టే ఇవ్వకపోతే లోపల బాడీ ఎట్లా హీల్ అవుతుంది? లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అవసరం అంట పాపం. రెస్ట్ తీసుకొని నన్ను మళ్ళా రీఛార్జ్ చేయండి. ఆ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ నాకు కావాలి. ఇక్కడ కూడా వాటర్. సో మీరు గుర్తుపెట్టుకోండి, వాటర్తో మీరు ఏది మేనిఫెస్ట్ చేసినా కానీ మీ మేనిఫెస్టేషన్స్ తొందరగా తీరుతాయి. తెల్లారితో నిద్ర లేసినప్పుడు ఆ ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతున్నప్పుడు మీ కోరికలు చెప్పుకొని తాగండి. రాత్రి పడుకునేటప్పుడు అదే కోరికని లాస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్, మనం నిద్రపోయే ముందర ఏదైతే నీళ్ళు తాగుతామో మళ్ళా అదే కోరిక చెప్పుకొని పడుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు నెరవేరుతాయి. టైం పడుతుంది దేనికైనా కానీ, ఆ రైట్ టైం రావాలి. కాబట్టి దానికి టైం ఇద్దాం. దేన్ని ఫోర్స్ చేయకండి. ఆ అబ్సెస్డ్ ఎనర్జీస్లో ఉండొద్దండి. ఎప్పుడైతే మనం ఆ అబ్సెస్డ్ ఎనర్జీస్లో ఉన్నామో అక్కడే మనం ఏంటంటే ఫెయిల్ అవుతున్నాం. సో నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను కానీ నా కోరికలు ఎందుకు తీరట్లేదు అంటే నువ్వు ఫోర్స్ చేస్తున్నావు. దేంట్లో కూడా ఫోర్స్ చేస్తే మనకి రాదు. అది మనకి ఆ ఫ్రీ విల్ పైన రావాలన్నమాట. ఏది వచ్చినా కానీ. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ ఉన్నాయి. లైఫ్ చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది. అక్కడ కూడా రెయిన్బో వచ్చింది కదా, ఇక్కడ కూడా రెయిన్బో కలర్స్ వచ్చింది. చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా తయారవుతుంది. సో గుడ్ థింగ్స్ టేక్ టైం. కొంచెం టైం ఇద్దాం. టైం ఇచ్చి వెయిట్ చేద్దాం. సో క్రియేటివిటీ నెంబర్ 2. సో బీ క్రియేటివ్. ఏదైనా చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నారా, మీరు ఎంతసేపు ఈ యాంటిసిపేషన్లో ఉండకండి. ఇది జరుగుతుందా, నెక్స్ట్ ఇది జరుగుతుందా, ఇది ఇట్లా జరగాలి, అది అట్లా జరగాలి. మీరు డిక్టేట్ చేయకండి యూనివర్స్కి, లేకపోతే దేవుడికి నాకు ఇట్లా జరగాలి, తర్వాత ఇట్లా జరగాలి, ఇట్లే జరగాలి అని మీరు డిక్టేట్ చేయకండి. మీరు ఈ యాంటిసిపేషన్ ఎనర్జీస్ నుంచి బయటికి రండి. క్రియేటివ్గా ఏది ఎప్పుడు ఎట్లా జరగాలో, ఏ టైంకి మీకు రావాలో ఆ టైంకి మీకు వచ్చేస్తుంది. ఏది ఎట్లా జరగాలో అది జరుగుతుంది. నెంబర్ 2 ఉంది, ఇక్కడ పార్ట్నర్షిప్ ఉంది. ఇక్కడ మీరు మీ హయ్యర్ ఫోర్స్ ఏదైతే ఉందో అవి రెండు ఒక అలైన్మెంట్లోకి రావాలి. మీ హయ్యర్ ఫోర్స్ మీకు ఒకటి చెప్తుంది, మీరు దాన్ని అపోజ్ చేస్తున్నారు. సో ఇద్దరు ఒక ఎనర్జీస్లో లేరు. సో ఇద్దరు ఆ ఎనర్జీస్లో లేరు కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇప్పుడు ఇది జరగాలి, దీని తర్వాత ఇది జరగాలి అంటే మీరు దీని తర్వాత అది జరగడానికి మీకు ఓపిక ఉండట్లేదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరైతే ఒక అలైన్మెంట్లోకి రావాలి. ఎప్పుడైతే మీరు ఒక అలైన్మెంట్లోకి వస్తారో అప్పుడు అన్నీ జరిగిపోతాయి. క్రియేటివిటీ అనేది అవసరం. ఇక్కడ చూడండి, సాలిపురుగు దాని వెబ్ అది క్రియేట్ చేసుకుంటుంది. సాలిపురుగు వెబ్ క్రియేట్ చేసుకుంటుందా, అందంగా దాన్ని అంతా అల్లుకుంటుందా, దాంట్లోనే చిగులుకొని చనిపోతుంది. అది దాంట్లోంచి మళ్ళీ దానికి ఎట్లా బయటికి రావాలో దానికి తెలియదు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు మీ లైఫ్ని అందంగా మలుచుకోండి. మలుచుకునేటప్పుడే మీరు తెలుసుకోండి దాని నుంచి మళ్ళీ మనం ఇంత అందంగా మలుచుకుంటా ఉండేది కూడా ఒక్కొక్కసారి మన చేతిలో ఉండదు. అన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు జరగవు. ఒక్కొక్కసారి సడన్గా ఏదన్నా కూడా జరగచ్చు. కాబట్టి దేనికైనా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మనం ఒక భ్రమలో ఉండిపోయి లైఫ్ ఇట్లనే ఉంటుంది, ఇలానే ఉండాలి అనుకుంటే మటుకు మనం బాధపడాల్సి వస్తుంది. అలా కాకుండా ఏదైనా కానీ అది క్షణికమే, ఏది పర్మనెంట్ కాదు, ప్రతిదీ మారుతూ ఉంటుంది. మార్పు అనేది అనివార్యం. ఎప్పుడు మనము ఒకే దీంట్లో అట్లనే ఉండిపోము. మంచి చెడు, పగలు రాత్రి, చీకటి వెలుతురా ఇట్లుంటాయన్నమాట. సో దేన్నైనా కానీ మనం గట్టిగా మనసుకైతే తీసుకోకండి. అండ్ ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. అప్పుడే ఎక్కువ హర్ట్ అవుతారు టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల. ఇక్కడ మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఈజ్ Today I allow life to be easy. Take it easy, chill pill.
సో ఇక్కడ మీరు యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. మనకి డబుల్ కన్ఫర్మేషన్ ఇది, మళ్ళీ కన్ఫర్మ్ చేస్తుంది దట్ యు నో. సో మీరు ఇట్లయితే ఉండకండి, మీరు యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో, టేక్ ఇట్ ఈజీ, హ్యావ్ ఎ చిల్ పిల్, హ్యాపీగా ఉండండి. ఆ తర్వాత అన్నీ మంచిగా జరుగుతుంది మనకి. ఇక్కడ టైం, గివ్ సమ్ టైం. టైమ్ ఈజ్ ద బెస్ట్ హీలర్. సో గివ్ సమ్ టైం. మనకి మంచి రోజులు వస్తున్నాయి చూడండి, పైన అంత మంచి జరుగుతుంది, అబెండెన్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ 26, ఇక్కడ 44 చూడండి ఎంత మంచిగా. లావెండర్ కలర్ కొంతమందికి మంచిది అయి ఉండొచ్చు. ఇక్కడ బ్లూ మంచిగా ప్రిడామినెంట్గా కనిపిస్తుంది, లావెండర్ కలర్, పర్పుల్ ప్రిడామినెంట్గా కనిపిస్తుంది మనకి. సో టైం స్పెంట్ వరింగ్ ఈజ్ టైం స్పెంట్. అంతే, మనం బాధపడుతూ మనం టైంని స్పెండ్ చేసినామంటే అది ఇంకా అయిపోయింది, అది ఇంకా మళ్ళీ వెనక్కి రాదు. సో మీరు ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేస్తే అంత హ్యాపీగా లైఫ్ ముందరికి వెళ్ళిపోతుంది. బాధపడుతూ ఉంటే ఇంకా బాధపడుతూనే ఉంటాం అనమాట. సో ఇక్కడ మనకి బాధ వద్దు, మనం హ్యాపీగా ఉందాము. మన బ్యూటీ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్లో బ్యూటీ వచ్చింది. సో మీ బ్యూటీ పైన, మీ పైన కాన్సన్ట్రేట్ చేయండి. బ్రీత్. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, మెడిటేషన్ చేయండి, మంచిగా హ్యాపీగా ఉండండి. ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో ఈ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు మీకు ఈ యాంగ్జైటీ ఇవన్నీ ఏంటంటే వెళ్ళిపోవాలి. మీరు హ్యాపీగా, యూ హ్యావ్ టు బీ కనెక్టెడ్ విత్ యువర్ మైండ్, బాడీ, సోల్, అండ్ యూ హ్యావ్ టు డిస్కవర్ యువర్ స్పార్కిల్. మీలో ఏంటి బెస్ట్ థింగ్స్ ఉన్నాయో మీరు గమనించుకోండి. ఆ బెస్ట్ థింగ్స్ని వీలైతే రాసుకొని దాన్ని ఇంకొంచెం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏదైతే మనకు పనికి రావట్లేదో వాటిని కూడా రాసుకొని వీటిని ఎట్లా తగ్గించుకోవాలి, ఈ టైంని మనం ప్రొడక్టివ్గా ఎట్లా యూస్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం జాట్ డౌన్ చేసుకొని క్రియేటివ్గా మన లైఫ్ని ఇంకా బ్యూటిఫుల్గా మనం మలుచుకుందాము. హ్యావ్ సమ్ గుడ్ రెస్ట్. లైఫ్ ఫోర్స్ ఎనర్జీ కావాలంట. గివ్ యువర్ బాడీ దట్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.